హార్టీ వెల్కమ్ టు ది వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ సువర్ణభూమి. అక్కడ రాశారే నిరుద్యోగమా సువర్ణ ఉద్యోగమా అని. దానికి ఎంపికైతే ఉజ్వల భవిష్యత్తు. జీవితంలో ఎక్కడ ఉన్నా ఏ రంగంలో సెటిల్ అయినా ఈ ఆలోచనల విత్తనాలు మీకు ఉపయోగపడతాయి. అది ఇందులో ఉన్నటువంటి అంతఃసూత్రం. అవునా? ఎవరు ఎక్కువో తక్కువో తెలియనప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి, ఉదాత్త స్థితికి, ఉత్కృష్ట స్థితికి రావడానికి కావలసినటువంటి సమానత్వ ఆలోచనల్ని ఎలా పంచుకోగలుగుతాం? అందుకని నేను దిగి రాలా, మిమ్మల్ని ఎదిగి రమ్మని కోరుతున్నాను. మీరు మీ ఆలోచనలు, మీరు మీ ప్రశ్నలు, మీరు మీ కోరికలు, మీరు మీ సందేహాలు, మీరు మీ సంశయాలు, మీరు మీ కలలు, మీరు మీ జీవితం, మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం మీ చేతుల్లో ఉన్న సత్యాన్ని గ్రహించిన రోజు మీరు పుట్టిన రోజు. అక్కడ కొన్ని అక్షరాలు కనబడుతున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ బికమింగ్ బెటర్ అని. నా పేరు ప్రొఫెసర్ డి విశ్వనాథం అని. అక్షరాలు లేవు అని అనుకున్నాను. ఏం కనబడుతుందో మనకి అక్కడ? పెన్సిల్స్ కనబడుతున్నాయి. వెరీ గుడ్. నేను మిమ్మల్ని ఒక 10 మందిని అడుగుతాను. ఏమడుగుతాను తెలుసా? అక్కడ ఏం కనబడుతున్నాయి, అందులో మీకేం కనబడుతుంది, చూశాక మీకు ఏమనిపిస్తుంది అని అడుగుతూ ఎట్ ర్యాండమ్ అడుగుతారు. పెన్సిల్ కనబడుతున్నాయి ఒకే రంగా, మెనీ కలర్స్. వండర్ఫుల్ వండర్ఫుల్. చెప్తున్నా, కూర్చొని చెప్పు. సార్, ఆ పెన్సిల్ తో డిజైన్ చేసినట్టుందండి, సర్కిల్లో. అబ్బో, చాలా పాయింట్స్ చెప్పేసావు నాకు. నువ్వు చెప్ప. సూర్యుడు కిరణాలు మాకు చూస్తున్నాయని చెప్పనన్నా. ఎందుకు అనుకోకూడదు? గాలి, అనేక మలుపులు, మేలు కొలుపులు, ప్రతి మలుపు మిమ్మల్ని ఉన్నతిని తీసుకొచ్చేటువంటి. ఇక్కడ 9 C's గురించి నేను ప్రస్తావన చేయదలుచుకున్నాను. ప్రశ్నించే తత్వం ఉండటం వల్ల ఇందాక నుంచి మనం గమనిస్తున్నటువంటి వాటిల్లో మొట్టమొదటి ఏం జరిగిందంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్. ఎప్పుడు సాధ్యమవుతుంది? కాన్సన్ట్రేషన్ వల్ల. ఇక్కడ కూర్చుని నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉంటే మనసు ఇక్కడ లేకపోతే, ఇందాక చెప్పిన నీ శృతి చేసుకోలేకపోతే నీకేమర్థం అవుతుంది? ఈ కార్యక్రమంలో భాగమే కాదు. 3వది క్లారిటీ అంటే స్పష్టత. 4వది కమ్యూనికేషన్ అంటే తెలిసింది చెప్పగలగడం. 5వది కంపారిజన్ అంటే ఒక పోలిక, దానివల్ల కాంపిటీషన్ అంటే పోటీ. ఇప్పుడు ఉదాహరణకి ఇలా నుంచి మనం 8-10 పాయింట్స్ డిస్కస్ చేసాం. అవునా? ఈ 10లో నీకు ఎన్ని గుర్తున్నాయని అడిగితే బహుశా ఆయన గుర్తుండవచ్చు. ఆయన 7 చెప్పాడు అనుకోండి, మిగిలిన 3 నేను చెప్తాను, మీరు ఎవరైనా నిలబడి చెప్పగలిగినప్పుడు దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. అర్థమైందా మీకు? కెపాసిటీ ఫర్ హార్డ్ వర్క్, గెటింగ్ థింగ్స్ డన్ విత్ అండ్ త్రూ పీపుల్, గుడ్ అపియరెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, టేకింగ్ కరేజియస్ డిసిషన్స్ ఆర్ మేకింగ్ సౌండ్ డిసిషన్స్, కాలేజ్ ఎడ్యుకేషన్, అంబిషన్, డ్రైవ్ ఎక్సెట్రా. ఇవన్నీ అవసరమే. కానీ ఇవన్నీ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక నాణ్యతలో లోపిస్తే పై అందలం ఎక్కి కూర్చోవటం సాధ్యం కాదు. వెర్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రీచ్ ది టాప్? In addition to all that is needed like your hard skills etc., what is needed is your excellent communication skills, effective communication skills. ఒక ప్రథమ భాగన్న ఉపన్యాసంలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఆ తర్వాత బికమింగ్ బెటర్ చెప్తాను. అవునా? ఇంటలెక్చువల్ స్కిల్స్, చదువుకున్న డిగ్రీ వల్ల, చురుకు వల్ల, పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యం వల్ల. ఇంటరాక్షన్ స్కిల్స్, మనిషితో నిలిపే సంబంధాల యొక్క ఆంతర్యం అక్కడ. 3వది కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ 3 కనుక ఉన్నతంగా ఉంటే ఏమవుతాయి? ఏకీకృతం అవుతాయి. ఏకీకృతం అవ్వటం వల్ల ఏమవుతుంది? ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్ సాధ్యమవుతుంది. ప్రభావోపేతమైనటువంటి ఫలితాలను చూపించేటువంటి సామర్థ్యం మీకు ఏర్పడుతుంది. ఎప్పుడు? ఆ 3 కలిసినప్పుడు. 3ట్లో ఏది ఉంది, ఏది ఎంతలో ఉంది, ఏది సంపాదించుకోవాలి, ఏది అభివృద్ధి చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనే ప్రశ్నలకు మీరు సమాధానం వెతుక్కోవటానికి ఈ సెషన్స్ నిర్వహించబడుతున్నాయి. కమ్యూనికేషన్లో మాట, కంటికి కనబడేది, బాడీ లాంగ్వేజ్ అంటే నఖశిఖ పర్యంతము ఉన్నటువంటి కదలికలు, చూపు, మాట, తీరు, నడక, వాటి ప్రభావము, రిటన్ వర్డ్. నిరంతరము మనం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నప్పుడు హౌ ఎఫెక్టివ్ ఆర్ వీ ఇన్ అవర్ కమ్యూనికేషన్? ఎంత ప్రభావోపేతంగా ఉన్నాం?
24 గంటలు నిద్రపోతున్న సమయంలో కూడా మనలోని అభిప్రాయాలను, భావాలను ఇతరులకు తెలిసేలా మనం వ్యవహరించగలుగుతున్నప్పుడు, ఇంత సామర్థ్యం ఉన్నప్పుడు, ఇంత అనుభవం ఉన్నప్పుడు, ఇంత సానపట్టినటువంటి మేధస్సు ఉన్నప్పుడు మనం ఎంత సామర్థ్యంతో ప్రభావపేతంగా ఉండాలి? ఉండగలుగుతున్నామా? ఎందుకు ఉండలేకపోతున్నాం? ఏ కారణాల వల్ల? ఇందాక నేను ఒక 9 C's అని చెప్పానే, వాటిల్లో ఎక్కడెక్కడో కించిత్ సర్దుబాట్ల అవసరమైన కారణం చేత అది జరుగుతుంది. ఇజ్ ఇట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? భావ ప్రకటన నైపుణ్యాలు అని అంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్. ఓసారి తెలుగు మాట చెప్పేసే కాబట్టి నేను ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అనే వాడతాను. మొగ్గ పువ్వుగా వికసించినప్పుడే దాని ప్రయోజనం. పువ్వుగా వికసించకుండా గనక ఉన్నట్టయితే, అంటే మొగ్గలానే ఉండిపోతే, అంటే మొగ్గను మొగ్గగానే మనం తుంచేస్తే అది వికసించదు, పువ్వవదు, కాయవదు, పండవదు, మనకు కావలసిన విత్తనాలను ఇవ్వదు. అక్కడ గనక మీరు చూస్తే ఒక మొగ్గని, ఒక పువ్వుని మీకు చూపిస్తున్నాను. వాట్ ఈజ్ లైఫ్? వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? జీవితం ఏమిటి అసలు? జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? కేవలం డబ్బు సంపాదించటమా? అధికారంలోకి రావటమా? మంచి పేరు తెచ్చుకోవటమా? మంచివాళ్ళని అనిపించుకోవటమా? నా కడుపున నువ్వెలా పుట్టావురా అని ఆ తల్లి ప్రశ్నించిన రోజున ఏమి పుట్టుక నీది? నువ్వు చేసిన మంచి పనికి నేను గర్విస్తున్నారా నాన్న? నేను గర్విస్తున్నాను తల్లి అని అంటే అప్పుడు మన జన్మ ధన్యమైనట్టు. ఆ స్పష్టత కనుక మనసులో ఉన్నట్టయితే లైఫ్ అంటే ఏమిటో చూద్దాం మనం. ఇందులో అనేకమైనవి ఇవిడు ఉంటాయి. లవ్, జాయ్, హోప్, పీస్, ఫెయిత్. ఇవన్నీ కావాలి. ఎలా వస్తాయి? ఏమైనా పొద్దున 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు వేసుకుంటే వస్తాయా? జిమ్కి వెళ్ళి కండలు పెంచుకుంటే వస్తాయా? కదలకుండా ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదివితే వస్తాయా? ఎక్కడో కూర్చుని జపమాల పట్టుకుంటే వస్తుందా? కాదు. ప్రతిదీ కష్టపడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పునాదులపైనే మీకు ఆశ్చర్యపడి ఉంటుంది. హౌ ఇస్ లైఫ్? లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్, డేర్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ లవ్, ఎంజాయ్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ ట్రాజెడీ, ఫేస్ ఇట్. అన్ఫార్చునేట్లీ లైఫ్ ఈజ్ ఎ స్ట్రగుల్, ఫైట్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ ప్రామిస్, ఫుల్ఫిల్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ సాంగ్, సింగ్ ఇట్. ఇక్కడ ఒక ఈక్వేషన్ క్రియేట్ చేశాను నేను. ఇది నా ఫేవరెట్ ఈక్వేషన్. లైఫ్ రిక్వైర్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఉద్ధరే ఆత్మనాత్మానం. ముందు నిన్ను నీవు ఉద్ధరించుకో, బాగుపడు. తర్వాత చేయూత అందించు, వాళ్ళని పైకి తీసుకురా. పైనున్న వాడిని చూసి అసూయపడకు, కిందనున్న వాడిని చూసి గర్వపడకు. ఈ గర్వాన్ని, అసూయను అదుపులో పెట్టుకో. ఈ 2 నెగటివ్స్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకో. పైకి రావడానికి ప్రయత్నం చేయి. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకో కావాలి. L is equal to T is equal to T is equal to Q is equal to P is equal to E అనేటువంటి ఒక ఈక్వేషన్లో 6 అక్షరాలను 3 విభాగాలుగా, ఒక్కొక్క విభాగానికి 2 అక్షరాలు సేకరించి నేను అక్కడ దాని విభజనను నేను చూపించాను. మొట్టమొదటిది లైఫ్ మేనేజ్మెంట్. లైఫ్ మేనేజ్మెంట్ అంటే L is equal to T. L is equal to T అంటే ఏమిటి చూద్దాం ఇప్పుడు. ఒక గ్రాఫ్లో X యాక్సిస్, Y యాక్సిస్ ఉంటాయని చెప్పి మీకు తెలుసు. సమయానికి ఆద్యంతాలు లేవు. ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఆ సమయం యొక్క అపరిమిత స్థితిని దృష్టిలో పెట్టుకుంటే నా జీవితం పరిమితమైనటువంటిది. ఏదో ఒక సమయంలో పుట్టి ఏదో ఒక సమయంలో నేను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అంటే వాట్ ఈజ్ మై లైఫ్? మై టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. అంటే ది టైమ్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ కాన్స్టిట్యూట్స్ మై లైఫ్. దట్ మీన్స్ బిఫోర్ మై బర్త్ ఐ వాజ్ నాట్ దేర్, ఆఫ్టర్ మై డెత్ I will not be there. So my life is my time on this planet earth. ఇది అర్థమైందరా? అర్థమైందా? L is equal to T అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే, అంటే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అని తెలుసుకుంటే L - T is 0 అని మనకు అర్థమైతే, మీకు అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఎ బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ సింబల్. కాబట్టి వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టు వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్, యు ఆర్ ఆటోమేటికల్లీ ఇంప్లైడ్లీ డూయింగ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్. That means time wasted is life wasted, time well spent is life well spent, time's productivity enhanced is life's happiness maximized. That is the purpose of life. అర్థమైందా? రెండవది మైండ్ మేనేజ్మెంట్ అండి. T is equal to Q leads to L. Thinking is equal to questioning leads to learning. High quality of thinking, high quality of questioning, high quality of learning. Poor quality of thinking, poor quality of questioning, poor quality of learning. No thinking, no questioning, no learning. అంటే ఈ క్షణం నుంచి ఏం నేర్చుకోవాలి? కాన్సన్ట్రేషన్, ట్యూనింగ్ యువర్ మైండ్, థింకింగ్ ఆఫ్ ది ఫ్యూచర్,
preparing for the future, getting yourself inspired and lifting yourself up in life. That is the way to come up in life. Wake up, take up, make up and come up. Wake up to the reality. Take up the challenge. Make up the loss of time that you have suffered till now and come up in life. There is no other shortcut, etc. All thinking and learning is for improving. ఈ 6 రోజుల కార్యక్రమం తర్వాత మీ ఆలోచనల సరళి ఎలా ఉంది? ఏం చేస్తే ఇక్కడ ఉన్నామో, ఏం చేస్తే ఇంకోలా ఉండుండే వాళ్ళమో ఆలోచిస్తే ఇప్పుడు ఏం చేస్తే ఎక్కడ ఎప్పుడు ఉంటామో తెలుసుకోగలగాలి. అది దట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ దట్ డిస్కషన్. ఆఖరి ఈక్వేషన్ P = E, డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అంటే ప్రోగ్రెస్ = పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. L = T = T = Q = P = E అంటే లైఫ్ టైమ్ థింకింగ్ క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ప్రోగ్రెస్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎప్పుడైతే ఒక సెట్లో అన్నీ సమానమని మనం సత్యాన్ని నిరూపిస్తామో అప్పుడు ఇంటర్చేంజబిలిటీ వస్తుంది. అంటే ఏది ఎక్కడ పెట్టినా అదే సమాధానం మనకు వస్తుంది. అందుకని L = E అంటే L - E is 0. అంటే లైఫ్ వితౌట్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ 0. సో L = E అంటే ఇట్ మస్ట్ బి ఎ పాజిటివ్ వాల్యూ అండ్ నాట్ ఏ 0 అనే ఉద్దేశంతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎయిమ్ అండ్ షూట్ ఆర్ షూట్ అండ్ ఎయిమ్? కరెక్టేనా? ఒప్పుకుంటారా అందరూ? అవునా? మరి ఇప్పుడు చూడండి, చెప్తా, వింటూ ఉండండి. C = R. Communications = relationships. You can encourage or discourage, inspire or instigate, do and undo, make and unmake, harm and heal. ఏమీ లేదు. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ప్రోత్సహించే వాళ్ళ స్నేహమే చేయండి. నిరుత్సాహపరిచే వాళ్ళ స్నేహం వద్దు. నెగటివ్ ఆలోచనల్ని మనసులోంచి తోసవతల పారేయండి. అది ఎలా చెప్పాను? నెగటివ్ ఆలోచనల్ని తోసవతల పారేయండి అన్న. ఫోర్స్ కనబడిందా? అది కమ్యూనికేషన్. యూ మస్ట్ బి క్లియర్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ వై యు ఆర్ డూయింగ్. ఇందాక ఎయిమ్ అండ్ షూట్ లేక షూట్ అండ్ ఎయిమ్ అనే ప్రశ్నకి నాకు సమాధానం వచ్చింది. మరి ఆ కాంటెక్స్ట్లోనే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. థింక్ అండ్ స్పీక్ ఆర్ స్పీక్ అండ్ థింక్. పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఆలోచించి మాట్లాడాలి, అది ధర్మం. ఎయిమ్ అండ్ షూట్ బట్ నాట్ షూట్ అండ్ ఎయిమ్. ఇప్పుడు నేను బాణాన్ని వదిలిపెట్టి కొంచెం పక్కకి కొద్దిగా పైకి ఆ బాణం నా మాట వింటుందా? ఎ స్పెడ్ యారో, ఎ స్పోకెన్ వర్డ్ హ్యావ్ గాన్ ఫ్రమ్ మై కంట్రోల్ వన్స్ ఫర్ ఆల్. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇది అందరికీ తెలుసు. ఇంతమంది సరళ చెప్పిన మాటతో ఒప్పుకున్నారు. కానీ మన నిత్య జీవితంలో ఎంతమంది ఆలోచించి మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి. ఈ వాటి నుంచి మీలో రావలసిన మొదటి మార్పు, వితౌట్ థింకింగ్ యూ విల్ నాట్ స్పీక్. ఇస్ దట్ క్లియర్? సింపుల్. గెటప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. బాగుపడాలంటే ఏం చేయాలి? కొంచెం పొద్దున్నే లేవాలి. లిజనింగ్ లీడ్స్ టు స్పీకింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ థింకింగ్. ఎవరు బాగా వినగలరో వాళ్ళు బాగా మాట్లాడగలరు. ఆ బాగా వినటం, మాట్లాడటం అనేటువంటిది మన మాటకు పదును చేకూరుస్తుంది. ఎలా? ఇందాక నేను పెన్సిళ్ళు చూపించినప్పుడు ఓ కండిషన్ చెప్పా. ఏమిటది? నేను అక్కడక్కడక్కడ వచ్చి ర్యాండంలో అడుగుతాను. అడిగినప్పుడు ఇతరులు చెప్పినవి కాకుండా కొత్త పాయింట్ చెప్పాలి అని నేను అన్నా. ఈ కొత్త పాయింట్ అంటే ఏమిటి? ఇతరులు చెప్పినవన్నీ విన్నప్పుడే కదా మీరు కొత్త పాయింట్ చెప్పగలరు. అది వినకుండా పరధ్యానంగా ఉంటే ఆ చెప్పిన పాయింట్లే మళ్ళీ మళ్ళీ పునః చెప్తారు. అంటే నేనేం చేశాను అక్కడ? క్వాలిటీ ఆఫ్ లిజనింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ది క్వాలిటీ ఆఫ్ స్పీచ్, ఇన్ఫ్లుయెన్సెస్ ది క్వాలిటీ ఆఫ్ థింకింగ్. దేవుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడు? 2 వినమని. మీకు అర్థమైందా? థింక్ మోర్ దాన్ యూ టాక్ అండ్ టాక్ లెస్ దాన్ యూ లిజన్ అనేటువంటి ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి 2గా కనుక మనం దాన్ని విభజించినట్టయితే థింక్ మోర్ దాన్ యూ టాక్ అండ్ టాక్ లెస్ దాన్ యూ లిజన్ అనేటువంటి 2 ముక్కలు అర్థమవుతాయి. కానీ 2 ముక్కలు ఒక ముక్కను మనం 2 ముక్కలుగా విడగొట్టినటువంటివి. దాని కనుక ఈక్వేషన్ కింద సెట్ చేస్తే థింక్ మోర్ దాన్ యూ లిజన్ అండ్ లిజన్ మోర్ దాన్ యూ టాక్ అని చెప్పని వస్తుంది. సృష్టిలో ఉన్న సమస్త సంపదలని సద్వినియోగపరుచుకునేటువంటి సామర్థ్యం మనిషికి ఒక్కడికే ఉంది, ఇతర జీవజాలానికి లేదు. ఒక సంస్థ యొక్క బలం ఆ సంస్థలో ఉన్న వ్యక్తులను పట్టి నిర్ణయిస్తారు. ఆ సంస్థలో ఉన్న వ్యక్తులందరూ తృప్తిగా ఉండాలంటే, ప్రోత్సాహంతో ఉండాలంటే, ఎక్కువ పనిని చేసి పెట్టాలంటే ఏ రకమైనటువంటి విధి విధానాలు నిర్ణయించటం వల్ల
ఆ సంస్థలోని మానవ సంపద అంటే హ్యూమన్ రిసోర్స్ అత్యద్భుతంగా పనిచేస్తుంది కమిట్మెంట్తో అనేటువంటి సత్యాన్ని హెచ్ఆర్ నేర్పిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్లో టు గెట్ యాక్షన్, టు ఎన్షూర్ అండర్స్టాండింగ్, టు పర్సువేట్, టు గెట్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి సాధారణ లక్షణాలతో పాటు టు చేంజ్ బిహేవియర్ అన్నది చాలా 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 కష్టమైనటువంటి అంశం. కానీ అదే ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు ఇందాక అడిగాను, థింక్ అండ్ స్పీకా, స్పీక్ అండ్ థింక్ అని. సరళ కదా, థింక్ అండ్ స్పీక్ అంది. ఎంతమంది అగ్రి అవుతారయ్యా అన్నాను. బోల్డ్ ఎంతమంది చేయెత్తారు. ఎంతమంది అగ్రి కారన్నా ఒకరిద్దరు ఎందుకన్నా మంచిది, నలుగురితో మనం ఎందుకు ఉండాలని వాళ్ళు చేయెత్తారు, కూర్చోమని చెప్పా. అవునా? మరి ఎంతమంది అది పాటిస్తున్నాం? తెలిసి ఉండటం వేరు, పాటించటం వేరు. సత్యం చెప్పాలని తెలియదు, క్యారెక్టర్ బాగుండాలని తెలియదు, రిలయబిలిటీగా ఉండాలని తెలియదు, మాటిస్తే మాట తప్పకూడదని తెలియదు. ఇవన్నీ తెలుసు కదా, మరి పాటిస్తున్నావా? ఎందుకు పాటించటంలా? వాటి యొక్క విలువ అర్థం కాక, లేక అబద్ధాలు చెప్పేవాళ్ళు జీవితంలో పైకొస్తున్నారు, మోసగించేవాళ్ళు పైకొస్తున్నారు. మనం కూడా అబద్ధాలు చెప్తే మోసగిస్తే వాళ్ళతో పాటు పైకొద్దామనేటువంటి బలహీనత మిమ్మల్ని ఆవరించినందువల్ల. కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ బాడీ లాంగ్వేజ్, టొనాలిటీ ఆఫ్ వాయిస్ అండ్ ది వర్డ్స్ యూ యూజ్. నార్మల్గా జనం ఏమనుకుంటారంటే మాటలు, ఇప్పుడు నేను మాటల గురించి చెప్పా కదా, ఇప్పుడు ఈయనకు ఉదాహరణకి 10,000 మాటలు వచ్చు, ఆయనకి 8,000, ఆయనకి 7,000, ఆయనకు 6,000 అని అనుకుందాం. సాధారణంగా ఏమనుకుంటారంటే నాకు 10,000 మాటలు వచ్చు కాబట్టి అద్భుతమైనటువంటి పదజాలంతో ఆకట్టుకునేటట్టు నేను మాట్లాడగలను, ప్రభావోపేతంగా వాళ్ళ జీవితాలను నేను తీర్చిదిద్దగలను అని చెప్పని ఆయన అనుకుంటాడు. పాయింట్ ఏమిటంటే ఇట్ కాన్స్టిట్యూట్స్ 7% ఓన్లీ. టొనాలిటీ ఆఫ్ వాయిస్ ఈజ్ 38%, బాడీ లాంగ్వేజ్ ఈజ్ 55%. ఇది మనం ముందు చదివినప్పుడు కొత్తగా మనకు అర్థం కాదు, మనసొప్పదు, నచ్చదు. కానీ ఒక సత్యం ఏమిటంటే ఇందులో ఎంత సత్యం ఉందో నేను ఇప్పుడు నిరూపిస్తా. ఎలా ఉన్నాడు బాబు? మనం అలా ఉంటే బాగుండేది కదా. అక్కయ్య తమ్ముడితో కబుర్లు చెప్తోంది కదా, చక్కగా చెయ్యందించింది, వాడు చేయి పట్టుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ లేదా అందులో? నేను షేక్ హ్యాండ్ ఇస్తే మీరు ఇచ్చే షేక్ హ్యాండ్లో మీ యొక్క మనస్తత్వము, నా గురించి మీరు అనుకున్నటువంటి విషయాలు నాకు తెలుస్తాయా, తెలియవా? రా, ఇతరులు మనల్ని మోసగించకుండా ఉండటానికి మనం వాడుకోవచ్చు. భగవంతుడు ఆ రైట్ ఇచ్చాడు మనకి. బీ ఇంటెలిజెంట్, బీ ఎక్స్పీరియన్స్డ్, బట్ నెవర్ 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 యూజ్ ఇట్ టు చీట్ అదర్స్. యూజ్ ఇట్ ఫర్ నాట్ టు బీ చీటెడ్ బై అదర్స్. దట్ రైట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అని చెప్పని. అవునా? ఓకే అండి. బీ డిగ్నిఫైడ్. ఎలా ఉండాలి తెలిసిన మనిషి? మాట, తీరు, చూపు, నడక ఎదుటి వాళ్ళు చెయ్యెత్తి నీకు నమస్కారం పెట్టేటట్టు ఉండాలి. నీలో ఆకర్షణ ఉండాలి, నీలో ఆ పవిత్రత ఉండాలి. పొరపాటుని ఎదుటివాడికి చిలిపి ఆలోచన వచ్చినా నీ పద్ధతి చూస్తే అతని మనసులో చిలిపి ఆలోచన ఆరిపోవాలి తప్ప అతని చిలిపి ఆలోచన జాజ్వల్యమానమై ప్రజ్వల్యమానం అవ్వకూడదు. ఆ పద్ధతిలో నీ బిహేవియర్ ఉండాలి. గో ది ఎక్స్ట్రా మైల్, దట్స్ వాట్ ఆల్ విన్నర్స్ డూ. ఇతనికి నేను ఉద్యోగం ఇచ్చా అనుకోండి, నేను ఇచ్చినప్పుడు పర్వాలేదు అనుకున్నా, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, వెరీ గుడ్ అంటే ఎలా ఉంటుంది? అప్పుడే కొంచెం అనుమానపడ్డానయ్యా అంటే ఎలా ఉంటుంది? మీకు తేడా తెలిసిందా? ఎక్సీడ్ ది ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్, గివ్ మోర్ దాన్ వాట్ యు హ్యావ్ థాట్ ఆఫ్. మల్టీ టాస్కింగ్ ఎప్పుడన్నా చూసారా? స్కౌట్స్ నైఫ్ అంటారు దాన్ని. ఎన్ని పనులు చేయగలదు అది? అన్నీ వీలున్నంత తక్కువ స్థలంలో ఆక్యుపై ఉన్నాయి. అంటే నేను కామర్సు, నేను అకౌంట్సు, నేనేదో ఇంజనీరింగు, నేను ఎంబీఏ, నేను మెడిసిన్, అక్కడ ఆగిపోయాను కాదు. యూ మస్ట్ బీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ యువర్ లైఫ్ ఏ సక్సెస్. జీవితం కోసం కావాల్సిన లైఫ్ స్కిల్స్ని, సాఫ్ట్ స్కిల్స్ని నేర్చుకోండి. అంతే తప్ప కేవలం ఒక్క డిగ్రీ పట్టుకుని సార్ నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వటం లేదు సార్, వద్దు. యూ నీడ్ సంథింగ్ మోర్ టు యాడ్ వాల్యూ. ఇందాక అందుకే ఆ కొండ గురించినటువంటి ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరిగింది. లర్న్ టు అబ్జర్వ్. ప్రతి గడ్డిపోచా మనకు ఒక నిజాన్ని చెప్తుంది. మామూలుగా నేను ఇది చెప్తూ ఉంటాను, చింతాకు చిన్నగా ఉంటుంది, అరిటాకు పెద్దగా ఉంటుంది. చింతాకు పప్పు చేసుకుని అరిటాకులో వడ్డించుకు తింటాం, అరిటాకు పప్పు చేసుకుని చింతాకులో తిన్నాం. చింతాకు చెప్పే పాఠం చింతాకుది, అరిటాకు చెప్పే పాఠం అరిటాకు. దీని రుచి దీనిది,
అది కూడా కొన్ని పశువులు తింటాయి, మనం అరిటాకు తినం అంతే. ఆ తేడా తెలియొద్దు. హౌ వీ మోటివేట్ అవర్ సెల్స్. మనకన్నా పైబట్టున్న వాడిని చూస్తే అసూయ కలగకూడదు. వాడి పొజిషన్ని నేను సాధిస్తానని కృషి కనుక ప్రారంభిస్తే అదే మోటివేషన్ అవుతుంది, స్ఫూర్తి అవుతుంది. బీ ఓపెన్ మైండెడ్. అన్నా ప్లీజ్. ఎనర్జీ, ఎనర్జీ అండ్ ఎనర్జీ, మోర్ ఎనర్జీ అండ్ మోర్ ప్యాషన్. బీ హ్యాపీ. చాలామందికి ప్రపంచంలో ఒక కన్ను, ఒక కాలు, ఒక్కోసారి 2 కాళ్ళు 2 చేతులు లేనటువంటి వ్యక్తులు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చి చూస్తే దేవుడు ఎంత చల్లని వాడు. మనకు 2 కాళ్ళు, కళ్ళు, చేతులు అన్నీ ఇచ్చాడు కదా. మరి ఏం చేస్తున్నాం మనం దీన్ని? లేని వాళ్ళ కన్నా ఉన్నతమైన స్థాయికి మనం చేరుకోవటం ద్వారా, తర్వాత వాళ్ళకు సహకరించడం ద్వారా ఉపయోగపడుతుంది. జస్ట్ థింక్ ఇట్ ఓవర్ వాట్ యూ క్యాన్ డూ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. అది సంఘ రుణము, దైవ రుణము, పితృ రుణము. అది తీర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. బీ ది చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్. ఇతరుల్లో మార్పుకోవటం కాదు, నీలో ఏ మార్పు నీవు కావాలని అనుకుంటున్నావో, ఇతరుల్లో ఆశించిన మార్పుని నీ ప్రవర్తనలో. ఆయన బారిస్టర్ ఎట్లా లండన్లో చదివి సౌత్ ఆఫ్రికాలో ఒక ప్లాట్ఫామ్ మీద రైల్వే కంపార్ట్మెంట్లో టికెట్ ఉన్నప్పటికీ తెల్ల జాతివాడు అహంభావంతో అతన్ని ప్లాట్ఫామ్ మీదకి తోసేస్తే ఆ క్షణం ఆయన నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశానికి వచ్చాడు. నేను కథ చెప్పటంలా, సగానికి సగం మంది నా భారతదేశంలో పేద ప్రజలు, వాళ్లకు కట్టుకోవటానికి బట్టలు లేవు, అందుకని నాకెందుకు అని హాఫ్ నేకెడ్ ఫకీర్ ఆఫ్ ఇండియా అని చర్చిల చేత అనిపించుకున్నట్టు వ్యక్తి జ్ఞాతి. అది త్యాగం అంటే. Arise, awake and stop not till the goal is reached. He is my hero.